మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏం చేస్తున్నావు? చీర మడత పెడుతున్నాను. నువ్వు ఏ చీర గిర మడతయ్యొద్దు. ఏమైంది సత్య? ఏమైందా? ఆ చీరని అలాగే ఫ్యాన్ కి వేలాడేలా ఉంచేశావు. సమయానికి నేను చూశాను. కొంచెం ఉంటే నాన్నకి దొరికిపోయేవాళ్ళం. వాళ్ళకి సర్ది చెప్పేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అందుకే నేను మధ్యాహ్నం అలాంటి నిర్ణయం తీసుకుంది. నా వల్ల మీ అందరికి సమస్యలు, ఇబ్బందులు, అవమానాలేగా. నేను ఒక్కసారిగా వెళ్ళిపోతే 4 రోజులు ఏడ్చి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మంచి పనైనా నన్ను చేయని సత్య. నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదక్క. నీ మీద ఇంకొక ప్రాణం ఆధారపడింది. ఆలోచించి బాధ్యతగా మాట్లాడక. చనిపోవడం అన్నది ఈ సమస్యకి పరిష్కారం కాదు. అసలు నీ కడుపులో ఉన్న బిడ్డని బలి చేయడానికి నీకేం హక్కుంది చెప్పు? నిన్నే తలుచుకుంటూ నీ ఆలోచనలతోనే బతుకుతున్నా అభి ఏమైపోవాలి చెప్పు? ఇంకోసారి నువ్వు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోనని నాకు ప్రమాణం చెయ్యక. అయితే నువ్వు అమ్మకి చెప్పిన విధంగా ఇంకో 2 వారాల్లో అన్ని సమస్యలు పరిష్కరించి మమ్మల్ని కలుపుతావు కదా? నేను ఖచ్చితంగా కలుపుతానక్క. నేనిప్పటిదాకా ఒక ముఖ్యమైన పనిలో దిగాను. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ రోజు ఇంట్లో అవమానపడ్డట్టు రేపు ఊరి వాళ్ల ముందు నేను అవమానపడలేను సత్య. అలాంటిది ఏదైనా జరిగితే కనుక నువ్వు నా చివరి చూపు చూడడానికే వస్తావు సత్య. సత్య, నేను అలాంటిదేమీ జరగనివ్వనక్క. నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకుని నాకు ప్రమాణం చేయక్క. 2 వారాల్లోపు నువ్వు నా అభిని చూసి తన చేయి పట్టుకుని తీసుకొస్తానని నాకు ప్రమాణం చేయి సత్య. సరే అక్క, నేను అతి త్వరలోనే ఎలా అయినా అభిని తీసుకొచ్చి నీ ముందు నుంచో పెడతాను. సరేనే, నేను ప్రమాణం చేస్తున్నాను. నమ్మకంతో నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోను. సత్య, నిన్ను బ్రతిమలాడుతున్నానమ్మా. వయస్సులో నాకన్నా చిన్నదానివైనా నీ కాలు పట్టుకుంటానమ్మా. దేవి యొక్క జీవితం నిలబెట్టమ్మా. ఎందుకమ్మా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నేను అడుగుతున్నది చాలా కష్టమైన విషయమే. పాప నువ్వు ఈ కుటుంబ బరువు బాధ్యతను మొత్తం ఒక్కదానివే మోస్తున్నావు. ఇప్పుడు నిన్ను నమ్మడం తప్ప మాకు వేరే మార్గం ఏది లేదమ్మా. 2 వారాల లోపు ఒక మంచి శుభవార్తతో త్వరగా ఇంటికి వచ్చాయి. తల్లి సత్య, నీ వల్ల అవుతుంది. మేమందరం నిన్నే నమ్ముతున్నామమ్మా. ఒకవేళ అది జరగకుండా పోతే మన కుటుంబం మొత్తం ఆ అవమానం భరించలేక చావాల్సి వస్తుంది. నానమ్మ, ఏంటి నానమ్మ ఇది? నా పోరాటం గురించి నీకు తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇది ఊరేసుకుని చావాలనుకుంది. నేనెలా తట్టుకోగలను? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. అదే బాధని తట్టుకోలేక ఏదేదో వాగుతున్నానమ్మా. మీ ముగ్గురు బాధపడకండి. ఈ ప్రపంచం తలకిందులైనా సరే నేను అభిని కలిసి ఇక్కడికి తీసుకొస్తాను. దేవిని అభిని కలిపి వాళ్ళకెలాగైనా పెళ్లి చేస్తాను. ఇదే నిజం నానమ్మ. నేను పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాను.
నేను నా కొడుకుకి సత్యాన్ని అడగడానికి వచ్చాను. అర్జున్ ఎక్కడ సీను? ఆఫీస్ వర్క్ ఏదో అర్జెంట్ అని చెప్పి బయటకు వెళ్ళాడక్క. అభి భోంచేశాడా? తిన్నాడు వదినా. టాబ్లెట్స్ వేసుకున్నాడా? వేసుకున్నాడక్క. నేనే ఇస్తున్నాను. కరెక్ట్ గా వేసుకుంటున్నాడు. సీను, అక్క, యుఎస్ ట్యాక్స్ వేసిన కారణంగా ఈ ఆటోమొబైల్ షేర్స్ మొత్తం దారుణంగా తగ్గిపోయింది. ఇంకా ఎందుకు ఈ సుమి కంపెనీ షేర్స్ ఉంచుతున్నావు? వాటిని మొత్తాన్ని సేల్ చేసి ఆర్ఎం కంపెనీ షేర్స్ ని ఇమీడియట్ గా కొని ఈ రోజు చేస్తానక్క. అమ్మా ఒక్క నిమిషం. ఆ ఆర్ఎం కంపెనీ షేర్ వాల్యూ ఈ మధ్య తగ్గుతూనే వస్తుంది. ఒకసారి ఆ కంపెనీ స్టేట్మెంట్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదిగో స్టేట్మెంట్ ఉంది కదా నాన్న. వాళ్ళ షేర్స్ అన్ని బానే ఉన్నాయి కదా. అమ్మా అది పోయిన నెల స్టేట్మెంట్ అమ్మా. నేను చెప్పేది ఈ నెల గురించి. యుఎస్ఏ యొక్క ట్యాక్స్ పాలసీ వల్ల ఆ ఆర్ఎం ఆటోమొబైల్ కంపెనీ రీసెంట్ గా చాలా లాస్ అయిందమ్మా. కానీ సుమ్మి కంపెనీ ఆటో యాక్సిలరీ కంపెనీ అమ్మా. అంటే అది ఆటో స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ. సో ఆ కంపెనీకే లాభం. కాబట్టి సుమి కంపెనీ షేర్స్ ని సేల్ చేయకూడదమ్మా, కొనుక్కోవాలమ్మా. అంతేకాకుండా ఆర్ఎం కంపెనీ షేర్స్ ని కొనుక్కోకూడదు, దాన్ని మనం అమ్మేయాలి. ఏంట్రా ఇది? అభి చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి సంబంధమే లేదు. అక్క, ఆఫీసులో నాకు ఇచ్చింది నేను చెక్ చేయకుండానే నీకు ఇచ్చేస్తాను. సారీ. ఈడియట్, ఒక్క పని కూడా బాధ్యతగా చేయడం తెలీదు. అభి వచ్చి నిజం చెప్పకపోయుంటే మనం ఎంత పెద్ద తప్పు చేసి నష్టపోయి ఉండేవాళ్ళం. ఒక పనిని సరిగ్గా చెయ్యగలిగితే చెయ్యి, లేదంటే వదిలే. నా ప్రాణాలు తీకు. అక్క, నేను ఆఫీస్కి వెళుతున్నాను. స్టేట్మెంట్స్ మొత్తాన్ని అప్డేట్ చేసి ఈమెయిల్ చేసిన తర్వాతే రా. సరే వదిన వదిన కాఫీ వదినా. ముందా కాఫీ నీ మొగుడికివ్వు, తన నిద్ర మొత్తుపోతుంది. అక్క, దేవి మనసు విరిగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కష్టపడి తనతో ఇలా చేయనని ఒట్టు వేయించుకున్నా నాన్న. తన పరిస్థితి నాకు అర్థం అవుతుందమ్మా. తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావమ్మా? ముందు చాముండేశ్వరుని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలా వెళ్ళిన సాకుతో ఎలాగోలా అవకాశం చూసుకుని అభితో మాట్లాడాలి. తన పరిస్థితి ఏంటి అనేది నాకు తెలియడం లేదు నాన్న. అది ఎలాగైనా నేను తెలుసుకోవాలి. మా అక్క ప్రాణాలతో ఉందని, తన బిడ్డ మా అక్క కడుపులో పెరుగుతోందన్న విషయం తనకి అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే ఆయన మానసిక పరిస్థితి ఏంటో తెలుస్తుంది. తర్వాత ఎలాగైనా అభిని ఊరికి తీసుకుని వెళ్ళి అక్కకి అభికి పెళ్లి జరిపించాలి. అభిని నేను ఊరికి తీసుకుని వస్తానని నేను దేవికి ప్రమాణం చేసి వచ్చానన్నా. అమ్మా సత్య, అది చాలా రిస్క్తో కూడిన పనమ్మా. నాకు వేరే దారి లేదు నాన్న. నాకంత సమయం కూడా లేదు. ఈ పనిని ఎలాగైనా సరే నా ప్రాణాలకి తెగించైనా సరే చేసి తీరుతాను.